మహాబలంలాగా మీరందరూ ఒక కార్పెంటర్స్ అసోసియేషన్ లాగా నిలబడి మీకంటూ ఏవైతే ఉన్నాయో అలాంటివి మీరు అన్ని కుల మతాలను చేర్చుకొని ఎవరైతే కార్పెంటర్స్ పనిచేస్తున్నారో వీళ్ళందరినీ ఒక తాటి కిందకి తెచ్చుకొని మీరందరూ ఏదైతే మీరు సాధించాలనుకుంటున్నారో దీనికి అంతటికీ మీరు ఒక బలమైన యూనియన్ లాగా తయారు చేసుకుని మీ పనులు ఇప్పుడు కొద్దిగా ఇంతకుముందు కూడా కలెక్టర్ సార్ దగ్గర మీరు స్థలం అయితే సాధించుకోవడం ఇలాంటివి మనం ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా కూడా బలంగా ఉంటే ఏదైనా జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మంచి కార్పెంటర్స్ అసోసియేషన్ ఇది చిత్తూరు జిల్లాకే కాదు తిరుపతి చిత్తూరు మదనపల్లి ఈ పక్కంతా కూడా మీ కార్పెంటర్స్ అసోసియేషన్ వర్ధిల్లాలని మనసా వాచా కోరుకుంటూ అలాగే పిలిచినందుకు మరియు మా పాత్రికేయ మిత్రులకి చాలా ధన్యవాదాలు. లేబర్ డిపార్ట్మెంట్ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ ఇంతకుముందు చాలా బాగుండేవి మనకి. ఈ ఈశ్రమ్ కార్డ్ అయితే కానీ ఈశ్రమ్ కార్డ్ మీన్స్ దీనికే మనం ఏం డబ్బులు కట్టే పని లేదు. ఎవరెవరు ఫోన్లలో వాళ్ళే సెల్ఫ్ చేసుకోవచ్చు. అలా కాని పక్షంలో సిఎస్సి సెంటర్స్ ఉన్నాయి, కామన్ సర్వీస్ సెంటర్, అక్కడైనా చేసుకోవచ్చు. లేదా లేబర్ డిపార్ట్మెంట్ దగ్గరికి మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్కి లింక్ అయ్యే ఫోన్ నెంబర్ తీసుకొని వస్తే మీకు ఆల్రెడీ మన జయకుమార్ గారు, మన గురునాథ్ మన్న గారు చాలా హెల్ప్ చేశారు ఈ విషయంలో. మనకు అందరికీ ఇంతకుముందు కూడా అందరికీ చేయించారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే కూడా చేసుకోండి. తర్వాత బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఇది కొంచెం మనకి లాస్ట్ గవర్నమెంట్ ఆధారు లింకప్ చేసి దాన్ని సపరేట్ చేసి డబుల్ అమౌంట్లు వస్తాయి అనే ఉద్దేశంతో కొంచెం పక్కన పెట్టడం వల్ల ఈ స్కీమ్స్ ప్రస్తుతానికి పక్కన ఉన్నాయి. అయినా కూడా మీరు చేసుకోండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనోళ్ళు కూడా మన సిఐటి మీ యూనియన్ లీడర్లు అందరూ పోయి మన కలవడం జరిగింది. మా కమిషనర్ సార్ని వాళ్ళు కొన్ని స్కీమ్స్ ఇస్తామని చెప్పారు. కాబట్టి 110 రూపాయలు చలానా ఆంధ్ర బ్యాంక్లో కడితే ఒక లేబర్ కార్డు వస్తుంది. ఆ లేబర్ కార్డు తీసుకున్న తర్వాత మీ పిల్లలు ఆడబిడ్డ పెళ్లి కాకుండా ఉంటే ఆడబిడ్డకి పెళ్లి చేస్తే 20,000, అదే అమ్మాయి ఫస్ట్ డెలివరీకి 20,000, రెండో డెలివరీకి 20,000, సహజ మరణం చెందితే 80,000, అదే యాక్సిడెంటల్గా చనిపోతే 5 లక్షల వరకు చంద్రన్న బీమా అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా ఉన్నాయి, ప్రస్తుతానికి మనం ఉన్నాయి, అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర కొన్ని ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ ఈశ్రమ్ కార్డులు కూడా చేసుకున్న తర్వాత ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి ఇది. దీనికే మనం ఏమైనా డబ్బులు కట్టే పని లేదు కాబట్టి ఇది యాక్సిడెంటల్గా ఏదైనా జరగడం జరిగితే 2 lakhs వస్తుంది. ఇది కూడా వెంటనే ఏంటంటే చనిపోయిన వెంటనే మనకు గవర్నమెంట్ డేట్ ఒకటి ఇస్తుంది. ఆ డేట్ లోపల మనం డిఆర్డీ ఆఫీస్కి పోయి ఎన్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు గవర్నమెంట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా పడుతుంది అమౌంట్. కాబట్టి ఈ స్కీమ్స్ ఉన్నాయి. మాకు గురునాథ్ అన్న జయకుమార్ గారు నాకు తక్కువ కాలంలోనే మనకు కావాల్సినటువంటి ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈశ్రమ్ కార్డులు కావాలా. ఇంకా కూడా చాలామంది ఈశ్రమ్ కార్డులు అనార్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ చాలామంది దాదాపు ఇంకా 2-3 లక్షలు మన జిల్లాలో చేయాల్సి ఉంది. పాత్రికేయ మిత్రుల ద్వారా ఇది కొంచెం ప్రచారం చేయాలనిసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కడా కూడా మాకు ఫ్లెక్సీలు ఇవ్వట్లేదు, బ్యానర్స్ వేయట్లేదు. మేము మాత్రమే ప్రచారం చేసుకుని మేమే కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పాత్రికేయ మిత్రుల్ని పక్కాగా కోరుకుంటాను. దీన్ని కొద్దిగా మీ మీడియాలో ఈశ్రమ్ కార్డులు కానీ బిల్డింగ్ వర్కర్స్ నమోదు చేసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు. నన్ను గుర్తించి మీరు పిలిచినందుకు మీకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. అందిస్తాను లేబర్ కార్డ్స్. మేము ఇంతవరకు 300 లేబర్ కార్డు చేస్తాము. ఈశ్రమ్ కార్డు 300 దాకా చేసినాము. చాలా మార్పులు ప్రస్తుతానికి సార్ నేర్పించడము. ఈ విశ్వకర్మ జయంతి సృష్టికి కారణం విశ్వకర్మ గారు. అతని జయంతి బాగా గొప్పగా చేయాలా. మన కుల వృత్తులు కాకుండా కుల మతాలకు అతీతంగా అన్ని కులాలలో మాలో ఉన్నాము. 300 మంది దాకా ఉన్నాము. మేము అందరి ఐకమత్యంతో చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో చిన్న ఎత్తున చేయబడింది. వచ్చే దీంట్లో భారీ ఎత్తున కూడా చేయగలుగుతాం. మేము అంతవరకు చేయగలుగుతూ ఉన్నాము. మేము కొత్త యూనియన్ కాబట్టి మా యూనియన్కు అంగిడికి స్థలాలు ఇట్లాంటివి జడ్జి గారు కలెక్టర్ గారి దగ్గర లేబర్ ఆఫీసులో మీటింగ్కి పిలిచారు. మేము పోయినాము. డిస్ట్రిక్ట్ జడ్జి గారి దగ్గర కూడా ఇచ్చాము. ఆయన కూడా స్పందించారు. ఎంఆర్ ఆఫీస్ పంపించారు. తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసాము. ఆయన మాకు చాలా స్పందించారు. మాకే గౌరవించి మాకు 2 నెలల నుంచి 3 నెలలకు టైం ఇవ్వండి, మీకు చేస్తామన్నారు. అయినా ఒక 2 నెలలు అవుతా ఉంది. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మేము 300 దాకా ఉన్నాం. అందరూ ఉన్నాము. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఒక కాలనీగా ఏర్పాటు చేసి మాకు ఒక స్థలాలు ఇవ్వాలని చేతులకి జోడిస్తూ వేడుకుంటాము. మేడం గారు
ఆమె కూడా కొంచెం సమయం అడిగారు. సమయం కూడా దగ్గర పడతారు, 2 నెలలు అయిపోయింది. 30 రోజులు అడిగారు. మమ్మల్ని ఈ వీడియో మూలంగా మీ గురించి మమ్మల్ని కూడా దృష్టిలో తీసుకోవాలనేసి కోరుకుంటున్నాను.